హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. మరొకసారి నేతాజీ అస్థికల వివాదం తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీకి నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18 లోపు జపాన్లో ఉన్న నేతాజీ అస్థికలు భారత్కు తెప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేంటి, నేతాజీ అస్థికలు ఇంకా జపాన్లోనే ఉండటం ఏంటనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ చిన్న స్టోరీ చూడాల్సిందే. ఇది నా దేశం, నేను పుట్టిన భూమి, నా దేశం యొక్క స్వాతంత్రం నా హక్కు అని తెల్లదొరలకు తేల్చి చెప్పిన యోధుడు బోస్. ఇప్పటి వరకు పుట్టిన తేదీ తప్ప మరణించిన తేదీ తెలియని నాయకుడు సుభాష్ చంద్రబోస్. నేతాజీకి జపాన్ దేశం వాళ్ళు గుడి కట్టి పూజిస్తుంటే మన దేశంలో పట్టించుకోకుండా వదిలేశాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు అంతర్జాతీయ నియమాలు పక్కన పెట్టి మరీ హిట్లర్ సహా దేశాధినేతలు సహాయం చేస్తే భారతదేశ నాయకులు మాత్రం ఆయన కుటుంబీకులపైన నిఘాలు పెట్టించారు. 1942లోనే సింగపూర్లో మోహన్ సింగ్ దేవ్ నేతృత్వంలో భారత జాతీయ సైన్యం ప్రారంభమైంది. కానీ జపాన్ సేనలకు దీనికి విభేదాలు రావడంతో జపాన్ ప్రభుత్వం వారందరినీ యుద్ధ ఖైదీలుగా బంధించింది. ఇక రాజ్ బిహారీ బోస్ వంటి వాళ్ళు స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ వంటివి కూడా నిర్వీర్యం స్థాయికి చేరుకున్నాయి. కానీ నేతాజీ ఈ సేనలకు కొత్త ఊపిరిలు ఊదారు. జర్మన్ అధినేత హిట్లర్, జపాన్ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు నెలకొల్పిన నేతాజీ జైళ్లలో వీళ్ళందరినీ కలిసి మళ్ళీ కథన రంగానికి కదం తొక్కించాడు. వీరితో పాటు వేలాది మంది యువకులు బోస్ వెంట నడిచారు. 1944 జూలై 4న బర్మాలో తన సేనలతో ఆయన చేసిన పెరేడ్ బ్రిటిషర్లకు గుబులు పుట్టించింది. గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్ అంటూ నేతాజీ ఆ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు స్వతంత్ర ఉద్యమానికి కొత్త శక్తినిచ్చాయి. సుభాష్ చంద్రబోస్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయనను జర్మన్ అధినేత హిట్లర్ ఎంతగా నమ్మేవారంటే నేతాజీ చెబితే ఏదైనా సరే ఆచరించేవారు ఆయన. నేతాజీ జర్మనీలో స్వతంత్ర భారత సేనలకు సైన్యాధిపతిగా ఉన్నప్పుడు ఆయనకు విదేశీ సైనికులు ఇచ్చిన గౌరవం, అది ఈ ఒక్క ప్రతిజ్ఞ జర్మనీలో హిట్లర్ దగ్గర నేతాజీ స్థానం ఏంటో అందరికీ చెబుతుంది. 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్లు ఉన్న ఆధారాల్ని మోడీ ప్రభుత్వం బయటపెట్టింది. ఆ మహనీయుడి జీవితంలో చివరి పేజీలో ఏం జరిగిందన్న దానికి ఆధారాలు బయటపడ్డాయి. అయితే నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా ఇదే విషయాన్ని గతంలో ధృవీకరించారు. ఆనాటి విమాన ప్రమాదంలో నేతాజీ భౌతిక కాయానికి హిచిరో బకురా పేరుతో సైనిక ఆసుపత్రి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చింది. ఆగస్టు 22వ తేదీన నేతాజీకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చితాభస్మాన్ని జపాన్లో రింకోజీలో ఓ దేవాలయంలో భద్రపరిచారు. జపనీయులు మన నేతాజీకి ఇచ్చిన గౌరవం అది. ఇప్పటికీ ఆ స్మారక స్తూపాన్ని జపాన్ దేశం వాళ్ళు భక్తిగా సందర్శిస్తారు. దేశ స్వాతంత్ర పోరాటాల్లో యోధుల్లో ఇప్పటి వరకు వర్ధంతి లేని నాయకుడిగా చిరస్థాయిగా మిగిలిపోయారు బోస్. మోడీ బయట పెట్టిన పత్రాల్లో ఆయన మరణ తేదీ బయటకొచ్చి ఆ మహనీయుడి చివరి తేదీ తెలిసింది. అప్పట్లో 1964లో 18 ఏళ్లు ప్రధానిగా ఉన్న నెహ్రూయే నేతాజీ కుటుంబీకులపైన నిఘా పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. నేతాజీ చనిపోయాడన్న దానిపైన ఆధారాలు లేవు కాబట్టి నేతాజీ భారత్ తిరిగొస్తే తనకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని భయపడ్డ నెహ్రూనే ఇలా నిఘా పెట్టించినట్టు విమర్శలున్నాయి. ఇప్పుడు మరొకసారి నేతాజీ అస్థికల వివాదం తెరపైకి వచ్చింది. 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో పెద్ద ఎత్తున నేతాజీ విగ్రహాన్ని మోడీ ప్రభుత్వం ఆవిష్కరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇన్ని సంవత్సరాలైన నేతాజీని, ఆ స్వాతంత్ర సమర యోధుణ్ణి భారత జాతి ఒక హీరోలా చూస్తుంది. చూద్దాం మరి ఆగస్టు 18 లోపు నేతాజీ అస్థికల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశానికి తెప్పిస్తుందా లేదా? అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.